సార్ చాలామంది అంటే నిద్రపోవడంలో చాలా చాలా తేడాలు చూపిస్తూ ఉంటారు. అంటే కొంతమంది ఏంటంటే ప ఆహ్, నైట్ నిద్రపోరు. ఓన్లీ పొద్దున నిద్రపోతారు. కొంతమందేంటంటే పడుకుంటే అసలు ఒళ్ళు తెలియకుండా నిద్రపోతారు. వాళ్ళకి పక్కన ఏం జరిగినా గూడా అసలు కేరే ఉండదు. కొంతమంది చీమ చిటుక్కుమన్న టక్కన లేచేస్తారు సార్. అసలు నార్మల్ స్లీప్ అంటే ఏంటి? అసలు లేదంటే అసలు అబ్‌నార్మల్ స్లీప్ అంటే ఏంటి? అసలు నిజంగా ఎన్ని అవర్స్ పడుకోవాలి? ఏంటి సార్ యాక్చువల్లీ? రైట్. సో, చాలామంది పేషెంట్స్ వస్తూ ఉంటారు. వాళ్ళు చెప్తారనమాట. "సార్ మాకు నిద్ర బావుంది. నేను ఎంతసేపన్నా నిద్రపోతా." అసలు చాలామందికి తెలియదు. నార్మల్ స్లీప్ అంటే ఏంటి? అబ్‌నార్మల్ స్లీప్ అంటే ఏంటి? ఈ విధంగా జరిగితే ఇది నార్మల్ స్లీప్ కాదు. ఈ విధంగా జరిగితే ఇది అబ్‌నార్మల్ స్లీప్ హ్మ్. కాదని హ్మ్. చాలామందికి తెలియదనమాట. సో, మనం కొంచెం స్లీప్ ఫిజియాలజీని అర్థం చేసుకోవాలి. అసలు ఏది నార్మల్ స్లీప్? ఏది అబ్‌నార్మల్ స్లీప్ అంటే. సో, మనము పడుకుంటాం గదా! పడుకున్నప్పుడు స్లీప్ హ్యాపెన్స్ ఇన్ ద సైకిల్స్ ఆఫ్ 90 మినిట్స్. అంటే స్లీప్ అనేది కంటిన్యూయస్ కాదు. ఓకే. స్లీప్ అనేది సైకిల్. ఓకే. 90 మినిట్స్ అంటే పార్ట్స్ ఆఫ్ 90 మినిట్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆహ్, 2 అవర్స్ నిద్రపోయారనుకోండి. హ్మ్. ఓకే. లేకపోతే 3 అవర్స్ ఓకే. నిద్రపోయారనుకోండి. ఓకే. దీంట్లో ఏంటంటే 2 సైకిల్స్ ఉంటాయి. హుహు. ఈచ్ సైకిల్ వచ్చి 90 మినిట్స్. అంటే మీరు 2 సైకిల్స్ కంప్లీట్ జేస్తారు. సో, ఈ 2 సైకిల్స్‌లో ఏమంటామంటే ఫస్ట్ మనము ఒక్క సైకిల్ తీసుకుందాం. 90 మినిట్స్ సైకిల్ తీసుకున్నప్పుడు ఫస్ట్ పార్ట్‌నేమో మనము నాన్ రెమ్ స్లీప్ అంటాం. నాన్ ర్యాపిడ్ ఐ మూవ్‌మెంట్ స్లీప్ అంటాం. సెకండ్ పార్ట్‌నేమో ర్యాపిడ్ ఐ మూవ్‌మెంట్ స్లీప్ అంటాం. మీరు గమనిస్తూ ఉంటారు. కొంతమంది నిద్రలో కళ్ళు ఇట్లా కదులుతూ ఉంటాయి. మెల్లగా ఇట్లా కదులుతూ ఉంటాయి. దాన్ని ర్యాపిడ్ ఐ మూవ్‌మెంట్ స్లీప్ అంటారు. అంటే సెకండ్ పార్ట్ ఆఫ్ ది స్లీప్. ఓకే. సో, మనం నిద్రపోయే కొద్దీ ఫస్ట్‌లో ఏముంటుందంటే నాన్ ర్యాపిడ్ ఐ మూవ్‌మెంట్ స్లీప్ అనేది ఎక్కువగా ఉంటుంది ఓకే. ఫస్ట్‌లో. తర్వాత ర్యాపిడ్ ఐ మూవ్‌మెంట్ స్లీప్ తక్కువగా ఉంటుంది. స్లీప్ మనం పొడిగిచ్చే కొద్దీ అంటే పొద్దున అయ్యే కొద్దీ మనకు ర్యాపిడ్ ఐ మూవ్‌మెంట్ స్లీప్ పెరుగుతుంది. నాన్ ర్యాపిడ్ ఐ మూవ్‌మెంట్ స్లీప్ తగ్గుతుంది. చాలామంది అడుగుతూ ఉంటారు చూసారా? సో, పగటి కలలు కంటున్నావా అని. అవును. కలలనేవి ఎక్కువ మనకు పగటిపూట ఒస్తాయి. అవును. ఎందుకంటే నాన్ ర్యాపిడ్ ఐ మూవ్‌మెంట్ స్లీప్‌లో మనం ఎక్కువ సేపు ఉంటాం. సో, ఇది బేసిక్ ఫిజియాలజీ. ఓకే. ఈ ఫిజియాలజీలో మనం తెలుసుకున్నప్పుడు ఇప్పుడు నార్మల్ ఏంటి? అబ్‌నార్మల్ ఏంటి? ప్రతి ఎవ్రీ ప్రతి మనిషి నిద్రలో 90 మినిట్స్‌కి ఒకసారి లేస్తాడనమాట. లేసి కదలడమో, ఏదో ఒకటి చేస్తారు. నెక్స్ట్ సైకిల్‌లోకి ఎంటర్ కావాలంటే. కొంతమందికేంటంటే అది గుర్తుంటది. నేను చాలామంది పడుకోనుంటారు. లేసి అటు ఇటు తిరిగి పడుకుంటారు. లేదంటే పొజిషన్ చేంజ్ చేసి పడుకుంటారు. దాని మీనింగ్ ఏంటంటే 90 మినిట్స్ అయిపోయింది. నెక్స్ట్ సైకిల్‌లోకెళ్తున్నాడు. సో, అందుకు చేంజ్ చేశాడు. కొంతమందికేంటంటే తెలుస్తుందది. నేను రాత్రి ఇన్ని సార్లు లేసి పడుకున్నాను. కొంతమందికి తెలియకుండా పడుకుంటారు. బోత్ ఆర్ నార్మల్. అబ్నార్మల్ అని ఎప్పుడంటామంటే, ఒక సైకిల్‌కి, ఇంకో సైకిల్‌కి మీరు 90 మినిట్స్ సైకిల్ అయిపోయింది. హ్మ్. రైట్? లేసారు మీరు. నెక్స్ట్ సైకిల్‌లోకి 20 మినిట్స్ లోపల వెళ్తే అది నార్మల్ స్లీప్. ఓకే. కొంతమంది ఏంటంటే ఈ 20 మినిట్స్ లోపల 20 మినిట్స్ దాటిస్తారు. ఓహ్! ఓహ్! లేస్తారు, వాష్‌రూమ్ ఎళ్తారు. 20 మినిట్స్ కంటే ఎక్కువ నెక్స్ట్ టైం సైకిల్‌లోకెళ్ళే తీసుకుంటారు. టైం తీసుకున్నాను. హ్మ్. దాన్ని అబ్నార్మల్ స్లీప్ అంటాం. ఓకే. ఫస్ట్ ఓకే. మనం అబ్నార్మల్ స్లీప్‌కి, నార్మల్ స్లీప్‌కి మెయిన్ డిఫరెన్షియేషన్ డిఫరెన్స్. 2 స్లీప్ సైకిల్స్ మధ్యలో 20 మినిట్స్ కంటే ఎక్కువ గ్యాప్ ఉంటే అది హ్మ్. అబ్నార్మల్ స్లీప్ అంటామనమాట. ఇది ఎగ్జాక్ట్. ఫస్ట్. ఓకే. ఓకే. ఇంకొకటి ఏం చేస్తారంటే, నేను రాత్రంతా మేలుకుంటాను, పొద్దున పడుకుంటాను. ఇది అబ్నార్మలా కాదా? హ్మ్. ఇది అబ్సల్యూట్‌లీ నార్మల్ స్లీప్ కాదు, అబ్నార్మల్. ఎందుకంటే ప్రతి ఒక్క మనిషిలో ఒక బయోలాజికల్ క్లాక్ ఉంటుంది. దాన్ని సర్కేడియన్ రిథమ్ అంటాం. హ్మ్. ఆ రిథమ్‌ని మనం ఫాలో కావాలి. ఈ రిథమ్ దేన్ని బట్టి ఉంటుంది? సో, ఈవినింగ్ అయ్యే కొద్దీ డాన్ అంటే లైట్ తగ్గిపోతూ వస్తుంది. కళ్ళల్లో పడే లైట్ తగ్గిపోతూ ఉంటుంది. అప్పుడు మెలనిన్ సింథసిస్ అవుతుందనమాట. మెలనిన్ సింథసిస్ పీక్‌కొచ్చినప్పుడు నిద్రొస్తది. వీళ్ళేం చేస్తున్నారు ఆర్టిఫిషియల్‌గా ఫోన్స్, టీవీలు చూడడం అవును. వల్ల అవును. అవును. ఆ లైట్ కళ్ళల్లో పడి మెలనిన్ సింథసిస్సే కావట్లేదు. అందుకు నిద్ర రాదనమాట. ఎగ్జాక్ట్. సో, దట్ ఈజ్ ఆల్సో అబ్నార్మల్ స్లీప్ అనమాట. సో, మెయిన్‌గా మనము అబ్నార్మల్ స్లీపు, నార్మల్ స్లీప్‌కి ఏంటంటే టైంకు నిద్రపోకపోతే అది అబ్నార్మల్ స్లీపే. ఓకే. నిద్రలో మనం 20 సెకండ్స్, 20 మినిట్స్ కంటే ఎక్కువ 2 స్లీప్ సైకిల్స్‌లో మధ్యలో మేలుకుంటే అబ్నార్మల్ స్లీప్ అబ్నార్మల్. అనమాట. ఓకే. సో, ఇది నార్మల్ స్లీప్‌కి, అబ్నార్మల్ స్లీప్‌కి ఈ 2 మెయిన్ పాయింట్స్. ఓకే. ఇంకో క్వెషన్ ఉంటుంది. సో, రోజుకి ఎంతసేపు నిద్రపోవాలి? హ్మ్. మన యోగా బాబాలు, గురువులు చెప్తూ ఉంటారు. నేను పొద్దున 4 గంటలకే లేస్తాను. లేస్తా. కొంతమంది 3:30కి లేస్తా. ఈలాన్ మస్క్ వీళ్ళందరూ చెప్తుంటారనమాట. నేనెప్పుడో రాత్రి 3 గంటలకు నిద్రపోతాను. మళ్ళీ 7 గంటలకంతా లేసి నా పని చేసుకుంటాను. సో, ఏది నార్మల్? ఏది అబ్‌నార్మల్? సో, బాబాలు చెప్పింది కరెక్టా? ఒక ఈలాన్ మస్క్ లాంటి గొప్పవాళ్ళు చెప్పింది కరెక్టా? ఏది కరెక్ట్ అని హ్మ్. మనం చూసుకోవాలంటే సో, స్లీప్ సైన్స్ ప్రకారం
2 కేటగిరీస్ ఉంటాయన్నమాట. ఒకటి చిన్న పిల్లలు, ముసలి వాళ్ళు ఒక కేటగిరీ కిందకి వస్తారు. అడల్ట్స్ ఒక కేటగిరీ కిందకి వస్తారు. ఓకే. అడల్ట్స్ కేటగిరీకి వచ్చినప్పుడు మినిమమ్ 7-9 అవర్స్ గాని నిద్రపోకపోతే ఓహ్! వాళ్ళ హెల్త్ పైన డ్రాస్టిక్ ఎఫెక్ట్ ఉంటదనమాట. 7-9 సార్? 7-9 అవర్స్ మినిమమ్ ఓకే. నిద్రపోవాలి. అది అడల్ట్స్. ఓకే. చిన్న పిల్లలు, ముసలి వాళ్ళు వచ్చేటప్పటికి వాళ్ళని రిస్ట్రిక్షన్స్ పెట్టకూడదు. వాళ్ళు ఎంతసేపు కావాలంటే అంతసేపు నిద్రపోవాలి. అంతసేపు నిద్రపోతేనే నార్మల్ వాళ్ళకి. ఎగ్జాక్ట్. అప్పుడే వాళ్ళ గ్రోత్ గానీ, వాళ్ళ ఫిట్‌నెస్, మెంటల్ ఫిట్‌నెస్ గానీ, ఫిజికల్ కరెక్ట్‌గా ఫిట్‌నెస్ ఉంటుంది. గానీ, ఫిజియోలాజికల్ ఫిట్‌నెస్ గానీ కరెక్ట్‌గా వస్తుంది. హ్మ్. చాలామంది తల్లిదండ్రులు ఏం చేస్తారు, పొద్దున్నే లేపు, ట్యూషన్‌కి పంపించు. సో, వాడు లెయ్యనని అడుక్కుంటాడు. అయినా కూడా వాడిని లేపి తన్ని పంపిస్తారనమాట. అంటే చిన్నప్పుడు మాకు కూడా అట్లనే చేశారు. సో, ఇవన్నీ అబ్నార్మల్. సో, పిల్లలేంటంటే ఎంతసేపు కావాలంటే అంతసేపు పడుకోవాలి. వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదు. అలా చేస్తేనే వాళ్ళకి గ్రోత్ గానీ, అంటే చాలా రోజులు వాళ్ళు హెల్తీగా ఉండడానికి రీజన్ అనేది స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే. సో, సింపుల్. చిన్న పిల్లలు, ముసలివాళ్ళు ఎంతసేపు కావాలంటే అంతసేపు పడుకోనియాలి. అడల్ట్స్ అయినప్పుడు మినిమమ్ 7 అవర్స్ టు 9 అవర్స్ 9 స్లీప్ అవర్స్. అనేది అవసరం. ఓకే. అదే కాకుండా 20 మినిట్స్ కంటే ఎక్కువ గ్యాప్ ఉంటే రాదు. 2 స్లీప్ అబ్నార్మల్. సైకిల్స్ మధ్య అది అబ్నార్మల్. అదేవిధంగా రెగ్యులర్ అంటే 7, 8, 9 లోపల నిద్ర అయిపోకుండా 10, 12, 1 గంట, 2 గంటలు, 3 గంటల తర్వాత పోయేది కూడా అబ్నార్మల్ స్లీప్ కిందకే వస్తుందన్నమాట. ఓకే సార్. సో, ఏమైనా అంటే ఇప్పుడు హోమియోపతికి ఏమైనా మెడిసిన్స్ ఉన్నాయా సార్? అంటే నిద్ర సరిగ్గా పట్టని వాళ్ళకి ఏమైనా మెడిసిన్స్ ఉన్నాయా సార్? రైట్. సో, హోమియోపతిలో నిద్ర పట్టని వాళ్ళకి ఎలా అంటే, సో, ఒక స్టెప్స్ ఉన్నాయన్నమాట. నిద్ర రావాలంటే ఏం స్టెప్స్ ఉన్నాయి. సో, ఆ స్టెప్స్ అన్నీ చేసి, సో, మీరు కరెక్ట్ టైంకి పడుకోవడానికి ట్రై చేసి, అయినా కూడా పడుకోలేదంటే అప్పుడు హోమియోపతిక్ మెడిసిన్స్ ఇవ్వాలనేది ఓకే. తప్పితే, సో, అలోపతి మెడిసిన్స్ లాగా ఇప్పుడు నేను నిద్రపోవాలి, స్లీపింగ్ పిల్స్ వేసుకుంటే స్లీపింగ్ పిల్స్ వేసుకొని నిద్రపోవడానికి అట్లాంటి మెడిసిన్స్ ఉండవు. కరెక్ట్‌గా. అట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఇచ్చే మెడిసిన్స్ కూడా ఉండవన్నమాట. ఓకే. సో, మీరు బయాలజికల్ రిథమ్‌ని కరెక్ట్‌గా ఫాలో కండి. ఫాలో ఫాలో అయినా కూడా మీకు నిద్ర రావట్లేదంటే హోమియోపతిలో చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయి. ఓకే. ఇవి ఏం చేస్తాయంటే మీ బయాలజికల్ రిథమ్‌ని సెట్ చేస్తాయి. హ్మ్. హ్మ్. సో, బయాలజికల్ రిథమ్‌నే కాదు, మనకు మూన్ ఫేజెస్, సన్ ఫేజెస్ ఉన్నాయి. మనకు ఫుల్ మూన్ డే, న్యూ మూన్ డేకి వచ్చే ప్రాబ్లమ్స్ ఇది కూడా రిథమ్ ప్రాబ్లమ్ అనమాట. అవి కరెక్ట్ చేయడానికి సర్కేడియన్ రిథమ్ అంటే పొద్దున మేలుకోవాలి, రాత్రి నిద్రపోవాలి. ఇది సర్కేడియన్ రిథమ్ అని. ఈ రిథమ్ సెట్ చేయడానికి కూడా హోమియోపతిలో చాలా మంచి మెడిసిన్స్ అనేవి ఉన్నాయన్నమాట. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ అండి.